ఇదైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లైవ్లో జరిగిందనమాట. సెలబ్రిటీస్ అందరూ బయట కూర్చుంటున్నారు అండ్ మన ఓనర్స్ అయిపోయిన కామనర్స్ లోపల కూర్చుంటున్నారు అండ్ అక్కడ ఏమి ఇబ్బంది లేదు. బట్ ఇక్కడ బర్నీ గారు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఒకరి గురించి ఒకళ్ళు అప్రిసియేషన్, వాళ్ళు ఎక్కడి నుంచి తెలుసు, సో వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కరి మీద ఒక్కరికి క్రియేట్ అయిన అభిప్రాయాల గురించి మాట్లాడుకుంటూ అడ్వైస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. ఈలోపు బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, మీరు ఫుడ్ లోపల పెడదాం అనుకుంటున్నారా లేదా అని. ఎవరిని? ఓనర్స్ని. సో హరీష్ అండ్ మన మాస్క్ మ్యాన్ అంటారు, లేదు బిగ్ బాస్ నేను పెట్టదలుచుకోవట్లేదు అంటారు. ఎందుకు అంటే వాళ్ళ నోటి దగ్గర ఫుడ్ నేను తీయదలుచుకోవట్లేదు, ఇమానియల్ వీళ్ళందరూ టాస్క్లు చేశారు, పని చేశారు, సో వాళ్ళు తిన్న తర్వాత నేను పెడదాం అనుకుంటున్నాను అంటే కామనర్స్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. ఎందుకంటే నువ్వు ఒక్కడే కాల్ తీసుకోలేవు అలాగంటే ఏం కాదు నేను పనిష్మెంట్ తీసుకుంటా అంటారు. బట్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ తనుజ కూడా అడుగుతారు, మీకే పనిష్మెంట్ కాకుండా హౌస్ మొత్తానికి ఇస్తే ఏం చేస్తారు, ఇట్స్ ఓకే. ఇమానియల్ వీళ్ళందరూ కన్విన్స్ చేస్తారు, సంజన వీళ్ళంతా కన్విన్స్ చేస్తారు వద్దులేండి ఫుడ్ అవి అని చెప్పేసి. సో ఆయన కొద్దిగా ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు చెప్పాలి అంటే. ఎమోషనల్ అయిపోయి ఒక్కళ్ళే కూర్చున్నారు. అండ్ తర్వాత వీళ్ళ కన్వర్జేషన్, సెలబ్రిటీస్ కన్వర్జేషన్లో జస్ట్ ఆయన అంటారు, మీరందరూ నాకు నచ్చారు సెలబ్రిటీస్, ఎందుకంటే మీతో నేను ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాను, బట్ వాళ్ళు బౌండరీస్ పెట్టుకున్నారనే ఉద్దేశంతో అంటాడు. శ్రీజ అంటుంది మీకు నచ్చలేదా అని. సో తనేమంటాడు, ఒక గ్యాప్ ఇచ్చేసి నచ్చితే చెప్తాం కదా అని సెలబ్రిటీస్తో నవ్వుతూ అంటాడు. సో అది శ్రీజ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారు. శ్రీజ ప్రియా ఏమంటుందంటే, నాకు అందరూ ఎందుకు ఇక్కడ నాకు నటిస్తున్నట్టు అనిపిస్తున్నారు అనేసి అంటారు. శ్రీజ అంటది, అదే డోంట్ ట్రస్ట్ ఎనీబడి, రేపు మళ్ళీ గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కూడా నామినేట్ చేయొచ్చు అని తన వాయిస్ తను ఇస్తుంది అనమాట. సో ఇది సెలబ్రిటీస్కి అండ్ కామర్స్కి మధ్య ఎందుకో ఇంకా మింగిల్ అవ్వలేదని అనిపిస్తుంది.